ఒకే ఊరిలో 450కి పైగా మహిళలు చంపబడ్డారు అంటే అది చిన్న విషయం కాదు. దాదాపుగా 50 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ హత్యలపైన ఎవరూ నోరు విప్పటం లేదు. ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని పట్టుకోవాల్సిన పోలీసులే ఆ కేసుల్ని నేరుగా తీశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధిత కుటుంబాలు మాత్రం ఎదురు చూస్తున్నాయి. ఏదో ఒక చిన్న ఆశ, ఎప్పుడొకప్పుడు తమకి న్యాయం జరుగుతుందని. సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి. కానీ అలా మాట్లాడాలి అంటే ఎన్నో బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబంపై భద్రత, గాలికి ఎగిరిపోయే ప్రాణాలు కదా. మరి ఆ మాత్రం భయం ఉంటుంది. మరి ఎవరు బయటకు వస్తారు? కానీ ఒకే ఒక్క వ్యక్తి దాదాపుగా 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ వ్యక్తి ఈ భయాల కంటే కూడా తను పడుతున్న మనోవేదన, తాను ఏదో తప్పు చేశాను అనేటువంటి గిల్టీ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత 20 సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న ఈ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మొదట చెప్పుకున్న 450 మృతదేహాలకి కాదు గాని, అందులో న్యాయం కోసం ఎదురు చూస్తున్న 100కి పైగా అస్థి పంజరాలకు సమాధానం, 20 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న మిస్సింగ్ గర్ల్ కేసులు, తల్లిదండ్రుల వేదనని హేళనగా చూసిన పోలీసుల ప్రశ్నలకి జవాబుగా నిలిచింది. ఈ ఎపిసోడ్ మొత్తం అర్థం కావాలంటే మీరు ముగ్గురు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో ఈ ముగ్గురే కీలకం. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక ధామమైన నేల కింద దాగు ఉన్న రహస్యాలు ఒక చీకటి సత్యాన్ని బయటపెట్టాయి. అత్యాచారాలు, హత్య చేసి రహస్యంగా పాతిపెట్టిన అమాయక మహిళల శవాలు, 2 దశాబ్దాలుగా దాచిపెట్టిన ఒక భయంకరమైన నిజాన్ని ఒక రహస్య సాక్షి వాంగ్మూలం ద్వారా ఈ కేసు తలకిందులు చేసింది. ఇది ధర్మస్థలి కేసు కాదు, భారత చరిత్రలోనే అత్యంత షాకింగ్ మిస్టరీ. 2025 జులై కర్ణాటకలోని ధర్మస్థలి పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి తన ముఖానికి నల్లటి మాస్క్ వేసుకుని వచ్చాడు. 2014 తర్వాత తన ఉద్యోగాన్ని, ఊరిని వదిలి పారిపోయి అప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉండి సడన్ గా ప్రత్యక్షం అవడం కొంతమందిని ఆశ్చర్యం కలిగించింది. ఆ వ్యక్తి చెప్పింది విన్నాక ఆ స్టేషన్ మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురై లేచి నిలబడ్డాడు. అతను ఏం చెప్పాడంటే, నేను 20 సంవత్సరాల క్రితం అంటే 1995 నుండి 2014 వరకు ధర్మస్థలి ఆలయంలో తాను పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశానని, ఆ సమయంలో 100కి పైగా చంపబడిన మహిళలు, బాలికల మృతదేహాన్ని సీక్రెట్ గా పాతిపెట్టాను, మరికొన్నిటిని దహనం చేశాను అని చెప్పాడు. ఈ మాట విన్నాక పోలీసుల్లో ఒక్కసారిగా ఉరికి మొదలైంది. మొదట ఇతను చెప్పింది పోలీసులు నమ్మలేదు. మీకు నమ్మకం కలగాలంటే నాతో రండి, ధర్మస్థలి ఆలయ ప్రాంగణంలోనే పలానా చోట ఈ అస్థి పంజరాలు ఉన్నాయి, నేను వెలికి తీస్తాను అని పోలీసులకి నమ్మకంగా చెప్పాడు. ఇతన్ని వెంట తీసుకుని వెళ్లిన పోలీసులు ఆ ప్రాంగణంలో తవ్వగా ఇతను చెప్పినట్టుగానే మహిళల అస్థి పంజరాలు దొరికాయి. మీరు గనక నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పిస్తే ఈ ఘటనకి పాల్పడిన వారెవరు, ఈ మిస్టరీని ఛేదించడానికి నేను సాయం చేస్తాను, సాక్ష్యం చెబుతా అని చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడ దొరికినటువంటి పుర్రెల్ని ఒక బ్యాగ్ లో వేసుకుని అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కూడా ఇతను కోరినట్టుగానే చట్ట ప్రకారంగా ఇతనికి రక్షణ కల్పించింది. 2 లాయర్లని కూడా అపాయింట్ చేసింది. ఈ విషయం విన్న తర్వాత 22 సంవత్సరాలుగా తన కూతురి కోసం వెతుకుతున్న 60 ఏళ్ల సుజాత భాట్ ధర్మస్థలికి వచ్చింది. కనీసం తన కూతురి అస్థికలైనా ఇప్పించండి అని కోర్టుని వేడుకుంది. మరొక పక్క సౌజన్య తల్లికి ఒక ఆశ చిగురించింది. ఎందుకంటే 17 ఏళ్ల తన కూతురు అత్యాచారానికి గురై హత్య చేయబడిన తన కూతురు ఎలా చనిపోయింది, ఎవరు చంపారు, ఎందుకు చనిపోయింది అని తెలియకుండానే మరుగున పడిపోయింది అనుకున్న ఆ కేసు మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు ధర్మస్థలిలో ఏం జరిగింది, 100 పుర్రెలు వెనక ఉన్న రహస్యం ఏంటి, 20 సంవత్సరాలుగా పోలీసులు, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు, పవిత్ర స్థలం మాటున అసాంఘిక శక్తులు ఉన్నాయా అనేది ఈ రోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి ఎలాంటి అంతరాయం లేకుండా కోర్టు నియమాలకి లోబడి ఇందులో ఉన్న మిస్టరీని, అందులో ఉన్నటువంటి అంశాలని పరిశీలిద్దాం. వీటి గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కొంతమంది కేసుల గురించి తెలుసుకోవాలి. దీనికంటే ముందు ధర్మస్థలి ఆలయం గురించి కూడా తెలుసుకోవాలి. ధర్మస్థలి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ శ్రీ మంజునాథేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయ సంరక్షణ అంతా కూడా వంశ పారంపర్యంగా వస్తున్న హెగ్డే కుటుంబమే చూసుకుంటుంది. అనాదిగా వీళ్లే దీనికి ట్రస్టీలుగా ఉన్నారు. కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ హెగ్డే కుటుంబం ప్రజల మంచిని కోరుతూ
ఊరు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ఈ కుటుంబం అంటే ఊరందరికీ కూడా ఎంతో గౌరవం. కానీ కాలాలు మారుతున్నాయి, అలాగే హెగ్డే కుటుంబంలో మనుషులు మారారు, వారి మనసులు కూడా మారాయి. రాజకీయ పలుకుబడి సంపాదించుకుంది. ఆ ఊర్లో తానే పెద్ద దిక్కు, తాను ఏది చెప్తే అదే శాసనంగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ తాను ఏది చెప్తే అదే న్యాయం, దాన్ని దాటి ఎవరో ముందుకు వెళ్లే వాళ్ళు కాదు. ఇప్పటికి కూడా ఇదే ఆచారం కొనసాగుతుంది. ఇంత పలుకుబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వేళల్లో దురాశ దుర్బుద్ధి చేరింది. కొన్ని లక్షల మంది భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు శ్మశాన భూమిగా మిగిలింది. 1977 నుంచి 2012 వరకు జరిగిన మహిళలు, బాలికల హత్యలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ హత్యలు చేసిన వారు కళ్ళ ఎదుటే తిరుగుతున్న చట్టాలని కాపాడాల్సిన వారే ఆ చట్టాలు కళ్ళు మూసేసి వీళ్ళని కాపాడుతున్నారు. బాధిత కుటుంబాలు వీళ్ళ పేర్లు ఎత్తకుండా వాళ్ళ నోరుని నొక్కేశారు, మరికొంతమంది ప్రాణాలు కూడా తీసేశారు. దీంతో మిగతా బాధితులు ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలో తెలియక నిస్సహాయులుగా ఆ బాధల్ని మింగేశారు. మరికొంతమంది ఇంకా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ ధర్మస్థలిలో గత కొన్ని ఏళ్లుగా మిస్టరీగా ఉండి పాతిపెట్టబడిన నిజం 2 కేసుల ద్వారా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ 2 కేసుల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటగా 2023 అనన్య భాట్ కేసు. కర్ణాటకలోని మణిపాల్లో ఉండే అనన్య భాట్ కస్తూరిబా మెడికల్ కాలేజీలో MBBS చదువుతుంది. ఒక రోజు స్నేహితులతో కలిసి ధర్మస్థలి టెంపుల్ కి వచ్చింది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ తిరిగి హాస్టల్ కి వచ్చారు. కానీ అనన్య మాత్రం రాలేదు. అనన్య టెంపుల్ లోనే మిస్ అయింది. ఆమె కోసం ఫ్రెండ్స్ అందరూ అంతా వెతికారు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. వారందరూ తిరిగి హాస్టల్ కి వచ్చేసారు. కొన్ని రోజుల తర్వాత అనన్య అమ్మగారైన సుజాత భాట్ కి హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి కనిపించట్లేదు, మిస్ అయింది అని. ఈ సుజాత భాట్ అప్పట్లో కలకత్తా CBI ఆఫీసులో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేవాళ్ళు. ఈ వార్త విన్న ఆవిడ హడావిడిగా అనన్య హాస్టల్ కి వచ్చింది. ఎలా తప్పిపోయింది ఏంటి అని వివరాలు అడిగిన హాస్టల్ సిబ్బంది ఏమీ చెప్పలేదు. దీంతో అనన్య స్నేహితుల్ని విచారిస్తే ధర్మస్థలి వెళ్ళినప్పటి నుంచి అనన్య కనపడట్లేదు అని వాళ్ళు చెప్పడంతో సుజాత భాట్ ధర్మస్థలి ఏరియాలో ఎంక్వైరీ చేసింది. ఆలయంలో కొంతమంది అనన్య ఫోటోని గుర్తించి అనన్యని ఆలయ సిబ్బందితో చూశాము అని చెప్పారు. దీంతో అనన్య తల్లి సుజాత భాట్ అక్కడే స్థానిక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు సింపుల్ గా నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అని తేల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. తాను CBI ఆఫీసులో పనిచేస్తున్నాను అని చెప్పినా సరే పోలీసులు వినకుండా ఆవిడ్ని అవమానించారు. దీంతో ఆవిడ బయటకు వచ్చి ఆ టెంపుల్ అధికారులని సంప్రదించింది. ఆ టెంపుల్ ట్రస్టీగా ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి తన సమస్యని చెబితే తిరిగి ఆమెనే తిట్టి బయటకు గెంటేశారు. అయినా సరే తన కూతురు కోసం ఆమె పట్టు విడవకుండా పోలీసుల చుట్టూ, ధర్మస్థలి ఆలయ అధికారుల చుట్టూ తిరుగుతూ తన కూతురి కోసం ఎంక్వైరీ చేస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు సుజాత భాట్ ని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి ఆమెని విచక్షణ రహితంగా కొట్టారు. నీ కూతురిని వెతకటం ఆపై, నీ కూతురు ఇంకా తిరిగి రాదు, నీ కూతురి గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తే నువ్వు కూడా బతకవు అని వార్నింగ్ ఇస్తూ ఆమెని చిత్రహింసలకి గురి చేశారు. తర్వాత ఆమెని ఎవరో వెనక నుంచి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడ పడిపోయింది. సుజాత భాట్ చనిపోయింది అని భావించిన ఆ నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ స్థానికులు ఈ సుజాత భాట్ ని గుర్తించి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సుజాత భాట్ దాదాపుగా 3 నెలల పాటు కోమాలో ఉండి బయటకు వచ్చింది. ఇంత జరిగిన తల్లి కదా, తన కూతురి గురించి ఇంకా వెతకడం ఆపలేదు. అలాగని ధర్మస్థలిలో కూడా హత్యలు ఆగలేదు. తర్వాత 2012 సౌజన్య కేసు. ఈ కేసే ఈ ధర్మస్థలిని కుదిపేసింది. ఈ ధర్మస్థలిలో జరుగుతున్న ఘటనల్ని ప్రపంచానికి కాదు భారతదేశానికి, ఆ రాష్ట్రానికి మాత్రమే తెలిసేలాగా చేసింది. ఇలా ఎందుకన్నానో మీకు లాస్ట్ లో చెప్తా. 17 ఏళ్ల సౌజన్య అదే ధర్మస్థలి ప్రాంతంలో నివాసం ఉంటుంది. తల్లి కుస్మావతి, తండ్రి చందప్ప గౌడ. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో ప్రీ యూనివర్సిటీలో చదువుతుంది. అంటే 11వ తరగతి చదువుతుంది. తాను ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళాలంటే ప్రతిరోజు బస్సులోనే వెళ్ళాలి. ఇది తనకు అలవాటే. అలాగే అక్టోబర్ 9, 2012 ఎప్పుడూ లాగానే సౌజన్య కాలేజీకి బయలుదేరింది. కానీ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ మాత్రం చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ ఊరి పండగ కావడంతో పండగ హడావుడిలో బిజీగా ఉంది. ఆ రోజు సౌజన్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. సౌజన్య కూడా ఆ ఊరి పండగ కావడంతో సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. సౌజన్య కూడా హడావుడిగానే కాలేజీకి బయలుదేరింది. కాలేజీ అయిపోయింది. కాలేజీ నుంచి ఇంటికి రావాలంటే సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత కాలేజీ నుంచి బస్సులో వచ్చి 4:20కి నేత్రావతి అనే బస్ స్టాప్ దగ్గర దిగి 3 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత తాను ఇంటికి చేరుతుంది. ఆ రోజు కూడా అలాగే నేత్రావతి బస్ స్టాండ్ దగ్గర బస్ దిగి
స్నేహితులకి బాయ్ చెప్పి నడుచుకుంటూ వెళ్తుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత సౌజన్య బాబాయ్ విఠల్ గౌడ్ స్థానికంగా హోటల్ నడుపుతున్నాడు. హోటల్ నడుపుతున్న బాబాయ్ని కూడా కలిసి పలకరించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కానీ 4:30కి బాబాయ్కి కనిపించిన సౌజన్య చీకటి పడినా ఇంకా ఇంటికి వెళ్ళలేదు. దీంతో సౌజన్య తల్లి కుస్మావతి కంగారు పడుతూ తండ్రి చందప్ప గౌడ్కి ఫోన్ చేసి సౌజన్య ఇంకా ఇంటికి రాలేదు, నాకు భయం వేస్తుంది, మీరు త్వరగా ఇంటికి రమ్మని కోరింది. వెంటనే చందప్ప గౌడ్ కూడా ఇంటికి చేరుకున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. సౌజన్య స్నేహితులను కూడా కనుక్కుంటే తాను ఎప్పుడు లాగానే బస్ దిగి ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళిందని స్నేహితులు చెప్పారు. దీని తర్వాత విషయం తెలుసుకున్న సౌజన్య బాబాయ్ కూడా చందప్ప గౌడ్ దగ్గరికి వచ్చి నాకు సౌజన్య సాయంత్రం ఇంటికి వచ్చే దారిలో కనపడింది, నన్ను పలకరించింది అని చెప్పాడు. దీంతో సౌజన్య తల్లిదండ్రులతో పాటు ఊరంతా కూడా సౌజన్యాన్ని వెతకడంలో సాయం చేశారు. రాత్రంతా దాదాపుగా 300 మంది ఊరంతా జల్లెడి పట్టినా ఎక్కడా సౌజన్య జాడ కనిపించలేదు. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకి కంప్లైంట్ ఇద్దామనుకున్నారు. కానీ ధర్మస్థలిలో పోలీస్ స్టేషన్ లేదు, కేవలం అక్కడ అవుట్ పోస్ట్ మాత్రమే ఉంది. దీంతో అదే రోజు రాత్రి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి సౌజన్య తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలే. ఎందుకంటే ఎవరైనా తప్పిపోయినా 24 గంటల తర్వాతే మేము కంప్లైంట్ తీసుకుంటాం, మీ అమ్మాయి కనపడకుండా పోయి కొద్ది గంటలే కదా అవుతుంది, ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే, తెల్లవారే లోపు రాకపోతే అప్పుడు కంప్లైంట్ తీసుకుంటామని పోలీసులు చెప్పి వాళ్ళని స్టేషన్ నుంచి పంపించేశారు. నిజానికి ఇలాంటి రూల్ ఏది లేదు. ఒక మైనర్ గనక తప్పిపోయాడు అని కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ ని తీసుకోవాలి. మరి పోలీసులు ఎందుకు తీసుకోలేదు? దీంతో సౌజన్య తల్లిదండ్రులు స్టేషన్ నుంచి వచ్చేశారు. ఆ రోజు బాగా వర్షం పడుతుంది. దీంతో సౌజన్యాన్ని వెతకడం కుదరలేదు. కానీ తెల్లవారాక మళ్ళీ వెతకడం ప్రారంభించారు. దాదాపుగా 1-2 గంటలు వెతికిన తర్వాత శ్రీ మంజునాథ యోగా అండ్ న్యాచురల్ థెరపీ సెంటర్ కి కొద్ది దూరంలో ఉన్న అడవిలో సౌజన్య కనిపించింది. కానీ ప్రాణాలతో కాదు, విగత జీవిగా. సౌజన్య ఒంటి మీద బట్టలు, శరీరం అంతా తీవ్ర గాయాలు, తను మెడ కమిలిపోయి ఉంది, పక్కటెముకలు విరిగిపోయి ఉన్నాయి. అంతేకాకుండా తను ఏ చున్నీ అయితే ఆ రోజు వేసుకుందో అదే చున్నీతో ఆమె 2 చేతులు కట్టేసి చెట్టుకి కట్టేశారు. దీంతో సౌజన్య ఘోరంగా మానభంగం చేయబడింది అని అందరికీ తెలిసింది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటి అంటే తన ప్రైవేట్ పార్ట్ లో 6 అంగుళాల వరకు కూడా మట్టితో నింపేశారంటే వీళ్ళు ఎంత కిరాతకులు అనేది అర్థం చేసుకోవచ్చు. అత్యాచారం చేసిన తర్వాత ఆ ఆధారాలు దొరకకుండా ఉండటం కోసం తన ప్రైవేట్ పార్ట్ లో మట్టిని నింపారు. ఇంకా ఆమె శరీరం పైన కూడా అండర్వేర్ లేదు. ఇది గుర్తుంచుకోండి, దీని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈ ఘటనతో ధర్మస్థలి ప్రజల్లో ఉద్రేకం పొంగిపోయింది. అనాదిగా ధర్మం మాటున జరిగిన అనేక మహిళల మిస్సింగ్ కేసులు బండారం బయటపెట్టింది. దేశం మొత్తం షాక్ కి గురయ్యేలా చేసింది. ఆ రోజు సౌజన్య మృతదేహం అడవిలో కనిపించిన తర్వాత పోలీసులు వచ్చారు. కానీ పోలీసులు చేయాల్సిన పని అక్కడ చేయలేదు. క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదు. క్రైమ్ సీన్ లో తీసుకోవాల్సిన ప్రైమరీ ఎవిడెన్స్ ని ఏది కూడా కలెక్ట్ చేయలేదు. అంతేకాకుండా కనీసం అక్కడ డెడ్ బాడీని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోలేదు. అక్కడ ఎలాంటి విచారణ చేయకుండానే సౌజన్య డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ అందరూ పోలీసుల్ని తప్పుపట్టారు. కానీ 24 గంటల తర్వాత అంటే 11/2012లో ధర్మస్థలి ఎంట్రన్స్ దగ్గర ఉన్న బాహుబలి విగ్రహం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకి అప్పగించారు ఆలయ ట్రస్ట్ కి చెందిన 4 వ్యక్తులు. సౌజన్యాన్ని ఎవరైతే ఇంత కిరాతకంగా చంపారో ఆ నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు కూడా అనౌన్స్ చేశారు. అతని పేరే సంతోష్. ఇంకేముంది, ఇప్పటి వరకు కూడా పోలీసుల్ని తప్పుపట్టిన ప్రజలందరూ కూడా పోలీసుల్ని పొగడడం స్టార్ట్ చేశారు. సౌజన్య కేసు త్వరగా సాల్వ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అసలైన దోషుల్ని తప్పించడానికి ఒక అమాయకుడిని బలిపశువుగా వాడారు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంతకీ ఇతనే దోషి అని ఎలా పోలీసులు చెప్పారంటే సౌజన్య ఒంటి మీద మిస్ అయిన అండర్వేర్ ఏదైతే ఉందో అది ఇతని దగ్గర దొరికింది అని పోలీసులు చెప్పారు. అసలు ఎవరి సంతోష్ రావు అక్కడ ఎందుకు ఉన్నాడు? సంతోష్ రావుది శృంగేరి అనే గ్రామం. ఇతను ఒక హోటల్లో పనిచేస్తాడు. ఇతని తండ్రి రిటైర్డ్ హెడ్ మాస్టర్, తల్లి ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. సంతోష్ కి చిన్నప్పటి నుండే మైండ్ సరిగ్గా ఉండకపోవడంతో చదువు సరిగ్గా అవ్వలేదు. అయితే ప్రతిసారి కూడా సంతోష్ రావు ధర్మస్థలిలో ఉన్న ఆలయానికి వచ్చి ప్రశాంతత పొంది వెళ్తూ ఉండేవాడు. అదే క్రమంలోనే సౌజన్య చనిపోయిన రోజు కూడా ధర్మస్థలికి వచ్చి ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాడు సంతోష్. అయితే సంతోష్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తన హెయిర్ స్టైల్ గాని, తన డ్రెస్ గాని, తన వాలకం అంతా కూడా అనుమానంగానే ఉండేది. ఆ రోజు రాత్రి అక్కడే పడుకుని తెల్లారే తన సొంత ఊరు వెళ్ళిపోదాం అనుకున్న సంతోష్ రావుని ఆలయానికి చెందిన ఆ 4 తీసుకొచ్చి పోలీసులకి అప్పగించి ఇతనే సౌజన్యాన్ని చంపింది అని చెప్పగానే పోలీసులు కూడా ఏ మాత్రం విచారించకుండా ఈ సంతోషే నేరస్తుడు అని అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ బాధతోనే సంతోష్ రావు తల్లి చనిపోయింది.
దీంతో ఒంటరైన సంతోష్ రావు తండ్రి తన కొడుకుని ఎలా రక్షించుకోవాలో అతనికి తెలియలేదు. మరొక పక్క సౌజన్యాన్ని చంపినందుకు సంతోష్ రావుని ఉరి తీయాలని పెద్ద ఎత్తున ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఇంకొక పక్క తనకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇరుక్కుపోయిన సంతోష్ ఇంకో పక్క. ఇక్కడ సంతోష్ నేరం చేయలేదని పోలీసులకు కూడా తెలుసు. పోలీసుల కస్టడీలో ఉన్న సంతోష్ రావుని తీవ్రంగా హింసించారు. పోలీసులు ఈ హత్యని తన మీద వేసుకోవాలని, ఈ హత్యని తానే చేసినట్టుగా ఒప్పుకోవాలని, అలా ఒప్పుకోకపోతే నీ తండ్రిని చంపేస్తామంటూ పోలీసులు బెదిరించారు. తన మానసిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ కూడా ఈ హత్యని ఒప్పుకోవడానికి సంతోష్ అంగీకరించలేదు. ఇంకొక పక్క సౌజన్య డెడ్ బాడీ. అసలు ఈ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అయిందా, ఎవరు చేశారు, ఎలా చేశారు, సౌజన్య బాడీ మీద ఎలాంటి గుర్తులున్నాయి అనే వివరాలు ఎక్కడా ఎవరికి ఇవ్వలేదు. ఇంకా అత్యంత కీలక ఆధారమైనటువంటి స్పెర్మ్ 72 గంటల్లో ల్యాబ్ కు పంపాల్సిన ఈ స్పెర్మ్ ని 11 రోజులు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. దీంతో అది ఫంగస్ పట్టి అది డీకంపోజ్ అయిపోయింది. ఇటుపక్క సంతోష్ లాయర్ తాను నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి, కానీ ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. కానీ సంతోష్ తరపు లాయర్ మాత్రం కొన్ని వాల్యూడ్ పాయింట్స్ ని కోర్టు ముందు ఉంచారు. ఈ హత్య సంతోషే చేశాడు అనడానికి ఒక ఐ విట్నెస్ కూడా లేదు అని సంతోష్ లాయర్ ప్రూవ్ చేయగలిగాడు. అత్యాచారం చేసే టైంలో సౌజన్య సంతోష్ బాడీ మీద గోళ్లతో గీరింది అని, ఆ ఘాట్లు ఇప్పుడు సంతోష్ ఒంటి మీద ఉన్నాయని పోలీస్ తరపు న్యాయవాది చెబితే దీన్ని కోర్టే ఒప్పుకోలేదు. ఆ గాయాలు ఎవరో కొడితే అయినవిలాగా ఉన్నాయి, కానీ గోరుతో గీరినట్టుగా లేవు అని కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఈ కేసు సంతోష్ చేశాడు అనడానికి ఉన్న ఒకే ఒక ఆధారం స్పెర్మ్. దాన్ని ఎందుకు ల్యాబ్ కు పంపించలేదు, ఆ రిపోర్ట్ ని ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు అని అడిగితే పనిలో పడి మర్చిపోయాం అని పోలీసులు రెక్లెస్ గా సమాధానం చెప్పారు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని సంతోష్ లాయర్ కోర్టుకి చెప్పాడు. సంతోష్ కి లైంగిక పరమైన సమస్య ఉంది, తన ప్రైవేట్ పార్టీకి ఒక డిసీజ్ ఉందని, కాబట్టి తాను లైంగిక సంబంధ చర్యల్లో పాల్గొనలేడు అని, అలాంటిది సౌజన్యాన్ని ఎలా మానభంగం చేస్తాడు అని మెడికల్ ఎవిడెన్స్ తో సహా కోర్టుకి సబ్మిట్ చేశాడు. దీంతో పోలీసులతో సహా అందరూ అవాక్కయ్యారు. సంతోష్ దగ్గర మాకు సౌజన్య బాడీ మీద మిస్ అయినటువంటి అండర్వేర్ దొరికింది అని పోలీసులు చెప్పారు. కానీ దీన్ని సౌజన్య తల్లే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొద్ది రోజులకు ముందు సౌజన్య ఇంటి వద్దకు వచ్చినటువంటి పోలీసులు తన తల్లి వద్ద సౌజన్యకి సంబంధించిన అండర్వేర్ తీసుకువెళ్లారు. ఇది ఎందుకు అని అడిగితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకెళ్తామని పోలీసులే చెప్పారని సౌజన్య తల్లి కోర్టుకి చెప్పింది. అంతేకాదు సౌజన్యాన్ని చంపింది సంతోష్ కాదు, ఎవరైతే సంతోష్ ని పోలీసులకి అప్పగించారో ఆ నలుగురే తన కూతురిని చంపారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సౌజన్య తల్లి. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో కోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. దీంతో సిబిఐ చాలా లోతుగా విచారణకు దిగింది. కానీ ఏదైతే లోకల్ పోలీసులు విచారణ చేశారో దాని నుంచే సిబిఐ కూడా విచారణ స్టార్ట్ చేసింది. అయితే సిబిఐకి మాత్రం ఒక బ్రేక్ త్రూ దొరికింది, ఒక సాక్ష్యం దొరికింది. ఆ సాక్షి ఎవరంటే ఈ ధర్మస్థలి ఆలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో ఉండే ఒక అమ్మాయి. ఆ రోజు రాత్రి సౌజన్యాన్ని ఎవరైతే సంతోష్ ని తీసుకొచ్చారో ఆ నలుగురి దగ్గర ఆమెని చూశాము అని పోలీసులకు చెప్పింది ఆ గెస్ట్ హౌస్ లో ఉండే అమ్మాయి. అప్పటి వరకు కూడా ఏ సాక్షి లేదు అనుకున్న సిబిఐకి ఒక పురోగతి కనిపించినట్టయింది. కానీ నెక్స్ట్ డే అదే అమ్మాయి అదే ఫామ్ హౌస్ లో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులకి ఉన్న ఒక ఆధారం కూడా పోయింది. దీని తర్వాత ఎవరైతే సంతోష్ ని పట్టించారో ఆ నలుగురిలో ఒకడు అదే ధర్మస్థలిలో పూజారిగా పనిచేస్తున్నారు. అతను మనసులో ఏమనిపించిందో తెలియలేదు, కానీ ఇతను డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్లి సౌజన్యాన్ని చంపింది సంతోష్ కాదు, ఆ ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన మిగతా ముగ్గురు అని చెప్పాడు. ఆ చెప్పిన తెల్లారే ఈ రవి అనేటువంటి పూజారి తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. ఇలా వరుసగా సాక్షులు చనిపోతున్నారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోతున్నారు అని నిర్ధారించడానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు. సిబిఐ కూడా ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇక్కడ సిబిఐ కూడా సంతోష్ నే నేరస్తుడు అని కోర్టుకి చెప్పింది. ఇలా దాదాపుగా 6 సంవత్సరాల పాటు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇటు అమాయకుడైన సంతోష్ నిర్దోషిగా బయటికి రావడానికి, అటు తన కూతురికి న్యాయం జరగాలని సౌజన్య తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. 2023 జూన్ 16న బెంగళూరులోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆధారాలు సేకరించడంలో లోపాలు ఉన్నాయని గుర్తించి గోల్డెన్ అవర్ ని సరిగ్గా ఉపయోగించలేదని, సంతోష్ సౌజన్యాన్ని హత్య చేశాడు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందువలన సంతోష్ ని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. కానీ సౌజన్యాన్ని ఎవరు హత్య చేశారు అనేది ఇంకా నిరూపితం కాలేదు. ఎలాంటి సాక్ష్యాలు సాక్షులు దొరకపోవడంతో
దాదాపుగా సౌజన్య కేసు మరుగున పడిపోయింది. 2025 జనవరిలో సౌజన్య కుటుంబంలో మరొక విషాదం జరిగింది. కూతురి న్యాయం కోసం పోరాడుతున్న చంద్రప్ప గౌడ్ క్యాన్సర్ తో మరణించారు. ఆయన చేసిన పోరాటం విషాదాంతంగా ముగిసింది. ఈ కేసులపై మాట్లాడిన ప్రతి వాళ్లపైన కేసులు పెట్టారు. యూట్యూబర్ల పైన కూడా కేసులు వేశారు. తమ పేర్లు బయటికి చెప్పకూడదంటూ ఈ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇక్కడ న్యాయం దొరికింది ఒక్క సౌజన్యకే కాదు. 1977లో వేదవల్లి కేసు, 1986లో పద్మలత కేసు, 2000లో బ్యాంక్ మేనేజర్ వైఫ్ కేసు, 2012లో నారాయణ యమున కేసు, ఇంకా వీళ్ళకి భయపడి బయటకు రాని మరెన్నో కేసులు.